హాయ్ గైస్, అందరికి గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. ప్రియాంక చపాతీలు రెడీ చేస్తుంది, చపాతీలు చేస్తుంది. మా చిట్టమ్మనేమో సతాయిస్తుంది. చపాతీల కద్దుకోనికి చికెన్ అవుతుంది, వేడి చేసి పెట్టింది. మన చిట్టమ్మనేమో ప్రియాంకని సతాయిస్తా ఉన్నది. నేను చేస్తా రొట్టెలని కూర గుంజుకుంది. ఇప్పుడు నాటి చపాతీలు కాలుస్తా పెంక పెట్టేస్తుంది. మన ఆమ్లెట్ ఇష్టం తోమాలి లైట్. గోధుమ రొట్టెలకు అద్దుకోనికి చికెన్ అయితే వేడి చేసి పెట్టింది ప్రియాంక. వావ్, పెంక పెట్టినా ఇప్పుడు రొట్టెలు కాంచేస్తా. ప్రియాంకకి అలా చాదనైతలేదంట, అందుకే నేనైతే ఇప్పుడు రొట్టెలు అయితే కాంచిస్తున్నా. ఆమె తాల్చింది, నేను కాంచిస్తున్నా. ఈ మంచానికి ప్రియాంక చికెన్ గోధుమ రొట్టె వేసి ఇచ్చింది. వేడి వేడి చికెన్ తలేసరి మన చపాతీలు కాల్చుడు అయిపోయింది. ప్రియాంక చిత్తమ్మ కూడా వెయిటింగ్ తినడానికి. చిట్టి అమ్మ ఇందాక అది అండ్లద్దు కోరే. ప్రియాంకకు శాతనైతే లేదు, వండుకుందిగా. నేనైతే తలిగిస్తా. ప్రియాంక ఇక గమ్మున వంటుంది. ఇంకోటి ఏంటంటే ఎంతమందికి ఆశ వర్కర్లు వచ్చారు. చిట్టమ్మకు పొలే చుక్కలు వేయాలంట. ఇక్కడ పక్కనే మా గలి పక్కనే మన గ్రామ పంచాయతీ అదేంటంటే అంగన్వాడీ స్కూల్లో కమిటీ వాళ్ళ ఉంటుంది. ఆడ పొలే చుక్కలు వేస్తారు. ఇక చిట్టమ్మని తీసుకొని వెళ్ళాలి. పోదమ్మా తిన్నాక. నాకు స్కూల్ చేస్తుంది. నేను స్కూల్ ఆల్రెడీ వేసాం భయ్యా. వావ్, పెద్ద చపాతి. ప్రియాంక నిన్న నుంచి శాతనైతలే అని జరుగుతుంది. మరి ఎందుకేమో మరి. నేనే కాల్చిన చపాతీలు కాల్చింది. వాళ్ళు ఏం చేసింది జనరల్ పట్టలేదు. వాళ్ళు చీమలు అత్తనాని ఆ చీమలు మొత్తం చపాతీ చేస్తే చపాతీల కత్తిపోయింది. మళ్ళీ ఏం చేసిన ఆ చీమలను తీసేసింది. ఆ చేసిన చపాతీలన్నీ ఒక దగ్గర ముద్ద కట్టి మళ్ళీ నేను దాల్చి మళ్ళీ నేను కాల్చుకొని వచ్చాను. అట్లున్నది మొత్తం సంసారం. వస్తుంది చపాతీ చికెన్. ప్రియాంక అలిగిస్తుంది కొడికూరతో అని. గోధుమ రొట్టెలు అదుకుతా. తినోడు ఇప్పుడే అయిపోయింది. ప్రియాంక బాసన దొమ్మిది. ఇక పంట శాతం అవుతుంది కదా. కూర వచ్చినప్పటి నుంచి అయితే కూరగానే తెలుసుకోలేదు. అయితే ప్రతి శుక్రవారం మా ఇంటి ముంగట అంగడి అవుతుంది, మేము తీసుకొచ్చుకోలేదు. ఇప్పుడైతే బయటకు వెళ్ళి అక్షయానికి పోలే చుక్కలు వేయించుకొని అట్లనే ఉల్లిగడ్డలు టమాటాలు అయితే తీసుకొచ్చుకున్నాం. రేపు నేను పనికి వెళ్ళేది ఉంది. సో పొద్దుగా నా నెక్స్ట్ టిఫిన్ పెట్టాలి కాబట్టి కూరగాయలు ఇప్పుడు అయితే వెళ్ళి అక్షయానికి పోలే చుక్కలు వేసుకొని కూరగాయలు వేసుకున్నాం. లెట్స్ గో. సైకిల్ మీద మనం దూరం పోతాం. మన బండి ఎర్రటి ఎండాలు ఉంది. ఇప్పుడు కూర్చున్నాం అంటే ముట్టి కాలుతుంది. ఇక ఈ మంచి గడే మా సైకిల్ తీస్తుండగా మా చిత్తమనేమో నేను దిగుతాడని చిత్తమ్మ మెల్ల దిగుతుంది మెట్లు. ఇక ఆదివారం కదా, పంతులు పొద్దుగాల వచ్చి పూజనైతే చేసిండు. మల్లన్న స్వామి టెంపుల్ ఇది మా రూమ్ పక్కనే ఉంటుంది. మన మంచిగా వచ్చిండు. వాళ్ళ అమ్మమ్మల ఇంటికి వెళ్ళి సైకిల్ ఆడ వెక్కిటి వస్తుంది. చాలా మంది వచ్చారు పోలీసు కలిస్తాను. అవును, ఇన్స్టాగ్రామ్లోనా? ఈ మనిషిని కూడా వేపిద్దామంటుంది ప్రియాంక. మా అత్తగారు ఈ ఇంట్లోనే కిరాయికుంటారు. మన డబ్బా, మన చిన్న డబ్బులు రైలు డబ్బులు ఎట్టున్నది. ఒకటే సన్నగా పొరుగున్నది. పోదా పోనా? మేము అమ్మమ్మ ఉంటుంది పోన్నాడు. చిట్టమ్మ నువ్వు కూడా వెళ్ళిపో, మేము కూరగాయలు తీసుకొని వస్తాము. చిట్టమ్మ నువ్వు మీ అమ్మమ్మ ఇంటికాడ ఉందా అంటే నేను ఉంటా అంటుంది. మా అతను వస్తాను జరుగుతుంది. నువ్వు అమ్మమ్మ దగ్గర ఉండు. ఉండవా? ఉండొచ్చని చిట్టమ్మ వస్తాను జరుగుతుంది. నడువు ఏడికి అలా పెట్టి మరి కుక్కేమన్నది నడు. వద్దు, లోపల ఒక కుక్క ఉంటుంది ఎంట్రన్స్ లో. వాడు భయపడతా ఉన్నాడు. ఆ కుక్క ఏమని అంటే దాని లోపల పెట్టి మాట సైకిల్. మళ్ళా రూమ్ కాడికి వచ్చినాం. మంచిగా వాళ్ళ మేము పోయి వస్తాం రా అంటే వాడు నేను కూడా వస్తాను జరుగుతుంది. ఈ చిట్టిది కూడా జరుగుతుంది. ఎన్న కొడతలేదు అని మస్తు భరిస్తుంది. అడవుడు జల్దీ. అనవసరంగా వీళ్ళని ఎడ పెట్టుకొని తిరుగుడు. నేనే పోయి తెచ్చుకున్నా. ఇబ్బు క్యారెట్ చూస్తుంది ప్రియాంక. శని ఏమో క్యారెట్ కావాలని తగ్గుతుంది. తింటా శని క్యారెట్? సరే తీసుకో, మమ్మీ తీసుకుంటుంది. నిమ్మకాయలు తీసుకుంటుంది. నిమ్మకాయలు గంట మన పోయినపల్లి పెద్ద మార్కెట్కి వెళ్ళినాము. ఆడ 103 కిలో టమాటా. మా డైలీ మనం వెళ్ళే రూట్లోనేమో 104 కిలోమీటర్లు టమాటా లాసు. ఇంకా పచ్చిమిర్చి ఎంత ఇచ్చావు?
సెంటర్ అంతా అర్ధ కిలో అయితే అది ఇప్పుడు మన దగ్గర అదేమో 20కి పావు కిలో. పచ్చిమిర్చి 20 అర్ధ కిలో అయితే 20 రూపాయలు పాకెట్లో ఇచ్చింది మేము పోయిన దగ్గర. అది కూడా లాసు. ఏంటో బయట బోరం కొడుతుంది. అచ్చని థమ్స్అప్ పట్టింది. నిమ్మకాయలు 20కి 8 ఇచ్చిండు. అదే మా ఊర్లో అయితే మా ఇంటి పక్క కొన్ని చెట్టు తెంపుకొని వస్తుంటే ఫ్రెష్ పచ్చ గ్రీన్ కలర్. ఎండకు ఉబ్బరానికి నాతోని కాలేదు. అందుకే ఇక మళ్ళీ స్నానం చేశామమ్మ. ఇప్పుడైతే ప్రియాంక వంటకు ఉల్లిగడ్డలు అయితే వస్తుంది. బెడ్ మీదకి ఉల్లిగడ్డలు తీసుకొని వచ్చి నిమ్మడాలు వస్తుంది. బెడ్ మీదనే వస్తుంది అనమాట అన్ని. బెడ్ మీదనే ఇక రేపటి నుంచి గ్యాస్ ఇట్లా తీసుకొచ్చి గ్యాస్ బూట్ బెడ్ మీద అయితే వండుతుంది. బెడ్ మీద బాగా సంత ఉంటుంది. ప్రియాంక వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది. మటన్ తెచ్చిందట వాళ్ళ నాయన. ఎడకు కూడా దంచుకొని ఉంటుంది. ఇక మన పొట్టేలుదా లేకపోతే మేకదా ఏది తెచ్చింది? దురపోతుందా? ఇంకేంది దురపోతుంది. దురపోతాడు అయితే ఇక మా ఈ మనిషి గారు పోతారా అంటే పోతావా? చికెన్ నాకు చికెన్ వద్దు, ఏమొద్దు, మన డాడీ వద్దు, ఎవ్వరు వద్దు. పోతావా మరి? ఎడకురా పోతా. పో. రేంకని పంపించేస్తున్నా. చేప అయితే లేంటుంది అయ్యాలా జర ఉయ్యిగా బుకెట్ దీన్ని మంచిగా పండుకొని సాయంత్రం చాయ్ తాగి అందులో బిస్కెట్లు అతుకొని వస్తుంది. నీకు వంట? నాకు ఏదో ఒకటి వేసుకొని తింటే అబ్బో నువ్వా మస్తు అది ఎక్కడికైనా పోతా అంటే కావాలని వండిపోమ్మంటు. మరి వండిపోవాలి. మరి మొగన్ని కుదరాను చికెన్ లేదా ఇంట్లో వండిపోవాలి. మరి మొగన్ని ఏమో ఎండబెట్టి నువ్వేమో మంచిగా తినబోతావు. పోతా అంటే మంచిగా ఎగ్ రైస్ ఎగ్ కర్రీ చేసుకొని తింటారు పోయినప్పుడు. అవును మరి ముఖ్యమైన పని మీద పోతున్నావు. పనికి వచ్చేదని ఎగ్గులన్నీ అయిపోగొట్టింది. నువ్వు తినవు కిల్లరకు పెట్టావు. ఏమంటే ఇప్పుడు ఏం చేస్తుంది నాకు శాతం అయితే లేదు అంటావు. అందుకే వేస్ట్ అయితే కబురు వేస్తే గుడ్లు అని నేను రోజు 3 గుడ్లు వేసుకొని అంత 10 గుడ్లు 12 గుడ్లు ఉండే కథం చేసిన. ఇప్పుడు 3 గుడ్లు ఏమో ఉన్నాయి. ఇక అవి కథం చేస్తారు అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ ఫ్రెండ్స్ హాయ్ గాయస్ మంచిగా అంటాడు. హాయ్ గాయస్ హాయ్ గాయ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. సబ్స్క్రైబ్ చేసుకోండి కాదు కానీ ఇంకా వీడియో ఉంటుంది. గింత చాలి మేము గింతనే ఇస్తాం. మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతాము. బాయ్ బాయ్, టేక్ కేర్, బాయ్ బాయ్. వీడు ఎందుకు అంటున్నా అంటే ఫోన్లో గేమ్ ఉన్నది. వీడేమో గేమ్ డౌన్లోడ్ చేసుకుండు. అది ఆడదామని అని ప్లాన్ ఇక. అందుకే అట్లా చెప్తుండు. హుషారుగాడు నడుమన్నాడు. ప్రియాంక ఉల్లిగడ్డ కూర ఎండకు వచ్చింది. ఆల్మోస్ట్ అయిపోయింది. నీళ్ళు పోసింది. అది ఉడికినట్టే కథం ఇక ఉల్లిగడ్డ కూర అయినట్టే. ప్రియాంక పిల్లలకు గోడు కత్తిరిస్తుంది. ఎందుకంటే పిల్లలకు కోపం వచ్చినప్పుడు అలా ముఖాల మీద గీస్తురు. అందుకే కత్తిరిస్తుంది. ఇక మా చిత్తమ్మనైతే ఊకే ముఖం మీదే గీక్తుంది కదా. మొత్తం గీస్తావు నువ్వు కూడా తీసుకో అన్నకు తీసినాక సరేనా. ఉబ్బరిస్తుందని ఇక కూదరేసిన చిత్తమ్మ ఇక మంచిగా నిమ్మలాగా వంటుంది. ఇక సల వస్తుందని మంచి ఒకటి పాడవాడరా. గుండె నారు నట్టలే, గుండె నారు నట్టలే, డాడీ గుండె నారునట్టలే అంటే ఏంద్రా వేరేది వాడు మంచి వాడాలి. ఇవ చిత్తమ్మ పిల్లలు చిత్తమ్మకి ఇస్తా అని చెప్పిన కదా. ఇవ ఈ మంచిగానికి ఇచ్చింది. ఎట్లకి ఇచ్చింది చూడు. స్టోరీలో వేసి వచ్చాను. పాడవాడు పాడు రాజా చిట్టి రాజా, చిట్టి రాజా, రాజా నువ్వే నాకు రాజా. ఏంది రాదు ఏం మాట్లాడుతున్నావు. చిత్తమ్మ ఓటేసి వచ్చింది. అందుకే మార్కు పెట్టారు. ఓటు కాదు పోలియో సుక్కలు. ప్రియాంక వాళ్ళ అమ్మ యాటకపురం నేను కదా ఇచ్చింది. ప్రియాంక వెళ్తుంది. అట్లనే పిల్లలను కూడా దించొస్తానికి వెళ్తున్నా. చికెన్ ఇటు చికెన్ తింటాడంట. చికెన్ మంచిగా బాగా నడిపిరే మంచి స్టార్ట్ నువ్వు తీసుకొని వా మమ్మీని. యాక్టివ్ బండి ఉంటే నేనే ఉంటాను. మళ్ళా మా తారింటికి వచ్చేసాం. ఇక డాన్స్ కదిన యాటకూర చలో చలో బాయ్. వేరే వచ్చి కారు వీడియో తీసుకొని మేమేం ఫోటో మేము చికెన్ వండింది అన్నది కాబట్టి చికెన్ తినడానికి వచ్చాం. మళ్ళా వర్షం స్టార్ట్ అయింది. ఇంతకుముందుగా ఎండ జోరు వచ్చింది.
ఇప్పుడేమో మంచిగా చల్లగా అయిపోయింది వాతావరణం. పూల చెట్టు మస్తు బాయ్ మనిషి వస్తా మన వెళ్ళిపోతుడు ఇక. బగారన్నం, మటన్, కింద చికెన్ ఫ్రై చేసిన పిల్లల కోసం. పిల్లలకి తినిపించి ఇంకా నేను కూడా తింటా. తీసుకొని వస్తాను మా అమ్మ. తీసుకురా పోమలా, తీసుకొస్తే వాళ్ళిద్దరికి తినిపిస్తాను. నేను వస్తానే వస్తా అన్నాడు పిల్లలు. డాడీ తినకుండా పోయిండు. ఎవరు? డాడీ ఇక నేనైతే ఇప్పుడు తింటున్నా. మటన్ వేసుకున్నా, కొంచెం గ్రేవీ వేసుకున్నా. ఇంకా ఇట్లాంటి చిన్న చాప్స్ ఉంటాయి కదా, ఇవి ఇష్టం నాకు. ఇట్లా చిన్న ఉంటేనే ఇష్టం. ఇక తింటున్నా, పిల్లలకి తినిపించేసిన. తిన్నది ఇక్కడ కూర్చొని, వాడు తిన్నాడు ఫోన్ పట్టుకొని కూర్చొని. మా అమ్మ టీవీ చూస్తాను. చెప్పు. మళ్ళీ ఏం చెప్పి బాయ్ పెట్టుకున్నా. ఏం తెచ్చుకోరు మీరు? చేప ఫిష్ తెచ్చుకోరు, మంచిగా తింటారు. ఇక కలిగిస్తారు, దంచుగా తింటారు కదా చని. మా అమ్మ దంచుగా తింటున్నాను. ఓ సూపర్. ఇక వీళ్ళు చూడు గిన్నె ఆడుతారు. ఓ అచ్చని ఏం చేస్తున్నావు అచ్చని? ఇక గిన్నెలో కూర్చుంది అక్షని. అక్షని చూపించుకుంటా పోతుంది బాడీ బిల్డర్. నాకు పోతున్నాం ఇక. మమ్మీ బ్యాగ్ ఇస్తుంది. బాయ్ చెప్ అమ్మమ్మ, బాయ్ అని.